ఫలానా హీరో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడు కాబట్టి అతనే నెంబర్ వన్ అని మీడియాలో కొందరు వివాదాలు లేవనెత్తి హీరోల అభిమానులను రెచ్చగొట్టడం తరచుగా జరుగుతూ ఉంటుంది. నిజానికి హీరోలు నెంబర్ వన్ స్థాయికి చేరుకోవడానికి కృషి చేయడం తప్పేమీ కాదు. కానీ ఈ నెంబర్లనేవి చిత్రసీమలో ఎవరిని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండవని, ఆ గ్రేడ్లు తరచుగా మారిపోతూ ఉంటాయని, అందువల్ల వాటి కోసం తాపత్రయపడటం అనవసరమని భావించే హీరోలు మనకు ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. అందుకే తాను అగ్రస్థాయిలో ఉన్న తనకంటే సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ నటించిన చిత్రాలు ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైనప్పుడు వాటిని చూసి తన అభినందనలను ఆ హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు స్వయంగా తెలియజేసి తన సంస్కారాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా మహేష్ బాబును మీవన్నీ హిట్ చిత్రాలే, మీరే కదా నెంబర్ వన్ హీరో అంటే ఆయన ఒప్పుకోరు. నాకు ఈ నెంబర్ల మీద నమ్మకం లేదు, ఆసక్తి లేదు. నా ఉద్దేశంలో విజయానికి అర్థం వేరే ఉంది. హీరోగా సాధించే విజయం కంటే వ్యక్తిగా నేను మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలను, మంచి కొడుకుగా తల్లిదండ్రులను ఏ విధంగా సంతోషపరచగలను, భర్తగా భార్యకు, తండ్రిగా సంతానానికి బెస్ట్ అనిపించుకోగలిగితే అదే నా దృష్టిలో సంపూర్ణమైన విజయం అంటారు మహేష్.